హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన పరదా మూవీ ప్రీమియర్స్ ఇప్పుడే చూసొచ్చా. యాక్చువల్లీ లీడ్ రోల్ అని కాదు, మహిళా సంఘాలన్నిటికీ హెడ్ రోల్ లో యాక్ట్ చేశారని చెప్పడం బెటర్ ఏమో. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి బ్రో, ఎవరు తీసారో తెలియదు కానీ ఒక రేంజ్ లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మూవీలో అనుపమ ఒక మ్యాగజైన్ కవర్ ఫోటో ఉంటది, అది చాలా అంటే చాలా బాగుంది. కానీ మూవీనే బిలో యావరేజ్ గా ఉందనిపించింది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది, మూవీ నాకైతే అంతగా నచ్చలేదు బ్రో, జస్ట్ యావరేజ్ అనిపించింది. మరీ గట్టిగా అడిగితే బిలో యావరేజ్ అని చెప్తా. అది మరి సంగతి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే అదే చేతితో లైక్ షేర్ కూడా చేయండి. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక ఊర్లో ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ ఊర్లో లేడీస్ అందరూ పరదా వేసుకుంటారు. అలా వేసుకోపోతే కీడు జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అదే ఊర్లో ఉంటున్న సుబ్బలక్ష్మి వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్లీ మీకు ఒకటి చెప్పాలి, ఇలాంటి స్టోరీస్ అండ్ మూవీస్ లో లాస్ట్ కి ఏం అవుతుంది అన్నది మనకు ముందుగానే తెలుసు. సో ఇక్కడ నువ్వేం చెప్తున్నావు అన్నది మ్యాటర్ కాదు, నువ్వు ఎంత ఇంట్రెస్టింగ్ అండ్ కన్విన్సింగ్ గా చెప్తున్నావు అన్నదే మ్యాటర్. అదే యూఎస్పి పాయింట్ కూడా ఈ మూవీకి. కానీ సాడ్లీ అదైతే అస్సలు వర్క్ అవ్వలేదు. చాలా అంటే చాలా అన్ఇంట్రెస్టింగ్ గా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో అలా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. అండ్ మెయిన్లీ నాకు సుబ్బలక్ష్మి స్టోరీ అండ్ ఆ ఊరు గురించి చెప్పు, అంతేగాని సుబ్బలక్ష్మిని అందరిలో కలిపేసి జనరలైజ్ చేసి చెప్పారు. అండ్ ఇంకా ఎక్కడ దొరికితే అక్కడ లేడీస్ అందరినీ జనరలైజ్ చేసేసి రుద్దడానికి ట్రై చేశారు. అలా ఓన్లీ హీరోయిన్ ట్రాక్స్ నే కాదు, దర్శనాన్ని సంగీత గారు ట్రాక్స్ ఉంటాయి, అవి కూడా కావాలని రుద్దడానికి పెట్టారు అనిపించింది. అండ్ కొంచెం కూడా ఆర్గానిక్ గా అనిపించవు, కావాలని ఇరికించారని అర్థమైపోతుంది. సో నాకైతే అంతగా వర్క్ అవ్వలేదు. అండ్ తీసుకున్న పాయింట్ అయితే బాగుంది, ప్రజెంటేషన్ అస్సలు బాగాలేదు. అండ్ కొంచెం ల్యాగ్ గా కూడా ఉందనిపించింది. అండ్ ఎమోషన్ కూడా అంతగా వర్క్ అవ్వలేదు. సో హీరోయిన్ క్యారెక్టర్ కి కొంచెం కూడా రూట్ చెయ్యం, పోతే పోనే అనుకుంటాం. ఆ స్టోరీ టెల్లింగ్ అయితే నాకైతే లెక్చర్స్ ఇస్తున్నట్టు అనిపించింది తప్ప ఒక స్టోరీని చెప్తున్నట్టు అయితే అనిపించలేదు. కొంచెంలో కొంచెం నచ్చిందంటే, కారులో అనుపమ అండ్ దర్శనం మధ్య జరిగే కన్వర్జేషన్ బాగుంటుంది. అండ్ సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. గోపి సుందర్ మ్యూజిక్ కొన్ని కొన్ని సీన్స్ లో బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ అయితే ఒకటి బాగుంది. ఇంకొన్ని చోట్ల అయితే ఆయనైనా కొట్టింది అనిపించింది కూడా. అండ్ ఎడిటింగ్ కుడ్ బి బెటర్. ఇంకా పెర్ఫార్మెన్సెస్ అయితే అనుపమ వాస్ డీసెంట్ ఇన్ హెర్ రోల్. రిధియా ఫ్రమ్ దర్శన యాక్టింగ్ కూడా బాగుంది. కానీ ఆ క్యారెక్టర్ అయితే అంతగా బాగాలేదు. ఆ క్యారెక్టర్ మూలంగా ఆవిడకు ఒరిగేదేం కూడా లేదు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్ లో బాగానే యాక్ట్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే, గుడ్ స్టోరీ లైన్ విత్ డల్ స్టోరీ టెల్లింగ్, మోర్ ఓవర్ గివింగ్ ఏ లెక్చర్స్. అండ్ మై రేటింగ్ ఈస్ 2.25 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.